2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. నాకు ఎప్పటి నుంచో ఒక టాపిక్ డిస్కస్ చేయాలని ఉందండి. వాళ్ళెందుకో అది అడగాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేను రోజు కొద్దీ కళ్ళ ముందు చాలామందిని చూస్తూ ఉన్నా కూడా సరే ఎందుకులే అని చెప్పి సాగిపోయాను. కానీ పర్సనల్ హర్ట్ చాలామంది చోట్ల చూశాను అనమాట. అదే బాడీ షేమింగ్ గురించి. ఇవాళ ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, చూస్తే చాలండి ఆటోమేటిక్గా వీళ్ళకేదో రైట్స్ రాసి ఇచ్చేసినట్టే. అలా బాడీ ఇలా ఉంది, అలా ఉంది, లేదంటే స్కిన్ టోన్ చూసావా అలా ఉంది, ఇలా ఉంది. ఓకే, కొంతవరకు పోనీ కాంప్లిమెంట్ ఇస్తే ఓకే తీసేసుకుంటాము. బట్ అలా ఈజీగా హర్ట్ ఏ విధంగా చేసేస్తారు. అది అక్క ఎంతవరకు కరెక్ట్? సభ్యత లేకపోవడం, సంస్కారం లేకపోవడం. అవునండి, అవును అవును. ప్రతి ఒక్కరు అంటే మార్పు కోసం అనే కాదండి, ఆలోచించుకోవాలి. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? ఎదుటివాడిని విమర్శించే ముందు ఫస్ట్ నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకోమని చెప్తానండి. ఎదుటివాడి కలర్నో లేకపోతే శరీర తత్వాన్నో హైట్నో వెయిట్నో నువ్వు షేమింగ్ చేసేటప్పుడు, నువ్వు వెక్కిరించేటప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. నంగేకే రూపమే, అవునవును, నగ్నంగా ఒక్కసారి చూసుకో, ఎంత అసహ్యంగా ఉంటావు. నేను అదే చెప్తున్నాను అందరికీ. విమర్శించేటప్పుడు నువ్వు తెల్లగా ఉన్నావు కదా అని నల్లగా ఉన్నాడని విమర్శిస్తావా? నువ్వు ఎత్తుగా ఉన్నావు కదా అని పొట్టిగా ఉన్నాడని విమర్శిస్తావా? లేకపోతే నువ్వేదో చక్కగా మంచి ఫిజిక్లో ఉన్నావు కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని చూసి ఇది చేస్తావా? నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఎవడిచ్చాడు నీకు చెప్పు? నీ పుట్టుక అనేది నీ హక్కు ఎలాగో, నీలో ఉన్నటువంటి మనస్తత్వాలను ఎవడైనా విమర్శిస్తే సరే అన్ని వీటిలో బాగానే ఉన్నాయి, వాడు బుద్ధి వంకర బుద్ధి. ఎందుకంటే ఎదుటివాడిని విమర్శించడం అనేది, అది విమర్శించనివ్వండి, వాడు ఒప్పుకుంటాడేమో, లేకపోతే ఆమె ఒప్పుకుంటుందేమో. చాలామందికి ఉన్న దౌర్భాగ్యమైనటువంటి మానసిక రుగ్మత ఏంటంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం. అంటే అది మరీ భయంకరంగా ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని బ్లేమ్ చేయటం ఒకటైతే, అసలు మరీ వ్యక్తిని బ్లేమ్ చేయటం అనేది, ఆ యొక్క శరీరాన్ని బ్లేమ్ చేయటం అనేది తట్టుకోలేనటువంటి విషయం. ఇప్పుడు అదే అండి, కొంతమంది ఆడపిల్లల్ని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మనం రోడ్డు మీద పాస్ ఆన్ అవుతున్నా కూడా కొన్ని వింటూ ఉంటాం. అవును, పళ్ళు ఎత్తున్నాయి, కలర్ ఏంటి అలా ఉంది, వెనకేంటి అలా ఉంది, ముందేంటి అలా ఉంది, అలా మాట్లాడుకుంటారు కొంతమంది. ఒక్కసారి అదే చెప్తున్నాను నాగరాజ్ గారు, విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముందుని వాళ్ళ వెనకనే ఒకసారి అద్దంలో చూసుకుంటే వీళ్ళల్లో ఎన్ని దరిద్రాలు ఉన్నాయో అర్థమవుతుంది. రీసెంట్గా నేనైతే ఒకటి చూశానండి. ఒక సెలబ్రిటీ డాటర్ ఏదో దీంట్లో వస్తే తను కొంచెం లావుగా ఉండేసరికి అసలు ఎంత నీచంగా ఈ సోషల్ మీడియా దరిద్రులారా, మీకు ఏం పేరు పెట్టాలో అర్థం కాదు, విపరీతంగా ట్రోల్ చేసి పడేశారు. ఆమె అంత అందంగా ఉంటుంది, ఇది చూడండి ఎలా ఉందో, అది ఇది. అరే మీకేం హక్కు ఉంది బై? మీరు బతకడం కోసము ఇంకొక ఆడపిల్లని ట్రోల్ చేస్తారా? నాగరాజ్ గారు, లావు ఉండడం అనేది, లేకపోతే పొట్టిగా ఉండడం అనేది, నల్లగా ఉండడం అనేది వాళ్ళ శరీర తత్వము, వాళ్ళ వెనక ఎన్నో ఉంటాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు బాగా ఒబెసిటీ ఉంది అని అంటే, ఇప్పుడు నాకంటే మా అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, అందరు నన్ను తిడతారు, ఏమి దాని తిండి నీ తిండి కూడా నువ్వే తినేస్తావా అని మాట్లాడతారు. అప్పుడు నాకు బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అది ఏంటి, అది తినదు, మా అమ్మాయి తినదు, అట్లాగని చెప్పేసి అని అసలు తినకుండా ఉంటుందా అంటే తనకిష్టమైనది తింటే తప్పితే నేను సజెస్ట్ చేసి తినదు. అలాగని రోజు ఘర్షణ జరుగుతుంది ఇంట్లో. ఈ ఘర్షణ జనాలకు అర్థమవుతుందా? వాళ్ళు చూస్తారా? చూడరు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కొక్క రోజు నేను తిండి మానేసి స్ట్రైక్ చేసిన రోజులు కూడా ఉంటాయి. అవి ఎవరికైనా తెలుసా? తెలీదు. తనకేది ఇష్టమో జంక్ ఫుడ్సో అదో ఇదో తను తినేస్తుంది. బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటంటే అది అట్లా కనిపిస్తుంది. నేనేం చేయాలి చెప్పండి? అది నేను ఫేస్ చేస్తూ ఉంటాను. అలాగే ఆ తల్లిని అలా చూపించి ఆ పాపను అలా చూపిస్తూ ఉంటే, అరే చిన్నపిల్ల తను ఈ సమాజంలోకి రావాలి, తను ఏదో సాధించాలి, తనకు ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ మానేసి ఎవడ్రా మీరు అసలు ఏ హక్కు ఉందిరా మీకు అసలు మాట్లాడడానికి? మీ పిల్లలు దేంట్లో ఉన్నారు? మీ కుటుంబం ఫోటోలు పెట్టండి రా, విమర్శించిన వాళ్ళందరూ కూడా చెప్తాను. నాకు నోటికి మామూలు మాటలు రావు నాకు. ఎవడిచ్చాడండి? ఒక ఆడపిల్లని బ్లేమ్ చేసేస్తారండి. ఎంత నీచం అంటే ఎంత బాధ ఉంటుందండి. ఆ కుటుంబానికి బాధ ఉండదా? అందుట్లో మాలాగా కొంచెం పబ్లిక్లో ఉన్న వాళ్ళు మరీ ఇబ్బంది పడతారు సార్. బాగా ఇబ్బంది ఉండదు. మేము బయట 1,00,000 స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఇంట్లో ఫేస్ చేయాలి, బయట ఫేస్ చేయాలి. అది కాక కొత్తగా ఇలాంటివన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట. ఎన్నిటిని మేము ఫేస్ చేయాల్సిన ఇది ఉంటుంది. మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా తీర్చిదిద్దుకోవాలో మాకు తెలీదా అండి? మాకు తెలీదా? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, కలర్ కాంప్లెక్షన్ లేదు, అమ్మ తెల్లగా ఉంది, కూతురు నల్లగా ఉందంటే
అరే వీళ్ళ కుటుంబంలో తాతలో ఎవరో ఒకళ్ళు ఆ కాంప్లెక్షన్తో ఉంటారు, ఆ జీన్స్ ఆ అమ్మాయికి వచ్చాయి లేదా ఆ అబ్బాయికి వచ్చాయి. లేదు వాళ్ళ ఇంట్లో అందరు హైట్గా ఉంటారు, ఒకళ్ళు హైట్ తక్కువ పుడతారు, అరే ఇదేందిరా అందరు అట్టుంటే వీడు ఇలా పుట్టాడేంటరా అని చెప్పేసి పాపం వాడిని మానసికంగా ఎంత కుంగ తీసేస్తారు అనంటే, అరే ఆ కుటుంబంలో ఎక్కడో ఎవరో ఒకళ్ళ జెనెటిక్ ఆ తాతలో లేకపోతే ఎవరో ఒకళ్ళ జీన్స్ తనకే వచ్చినాయి, తను అది తీసుకున్నాడు కాబట్టి తనకి ఆ హైట్ వచ్చింది. లేదు కొంతమంది బాగా హైట్ ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళని విమర్శించేస్తూ ఉంటారు. జెండా పొడుగులాగా ఇంత ఎత్తున ఉన్నాడు వీడు, ఏంటి సంథింగ్లో. అరే ఇవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండి. ఒకటి నెంబర్ 1. రెండోది కొందన బొమ్మలాగా లేకపోతే నీకు నచ్చినట్టుగా ఒకడికి నచ్చినట్టు ఇంకొకటి ఎప్పుడూ ఉండడు నాగరాజు గారు. ట్రూ. అర్థమైందా? ఏది మనం సినిమా తారల బొమ్మలు చూసో, మోడల్స్ బొమ్మలు చూసో, లేకపోతే అందమైన అమ్మాయిల పోస్టర్లు చూసో అది అందం అని అనుకుంటాము. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ ఎన్ని లోపాలు కనిపిస్తాయి మీకు. కనిపించేది కెమెరా, పోస్టర్, కానీ ఆ పోస్టర్ వెనక వాళ్ళల్లో ఎన్ని లోపాలు ఉంటాయో. పైకి కనిపించేదాన్ని, మీరు చూసిన దాన్ని, మీరు నమ్మిన దాన్ని అందం అని చెప్పి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేటటువంటి హక్కు ఎవ్వడికి లేదు. రీసెంట్గా ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ జరిగింది నాగరాజు గారు. దీని మీద నాకు ఎంత ఆనందం అనిపించింది అని అంటే, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అబౌట్ దిస్. కాకపోతే అది ఏంటంటే ఇంకా అద్భుతం ఏంటంటే, భార్యాభర్తలు మధ్య జరిగినటువంటి భార్యాభర్తలు ఇద్దరికి డివోర్స్ మంజూరు చేస్తూ అక్కడ మెయిన్ కారణం ఏంటంటే, భర్త భార్య యొక్క బాడీని వెక్కిరిస్తూ నిరంతరము మానసికంగా హింస పెడుతూ బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని విపరీతమైనటువంటి మానసిక క్షోభకి గురి చేశారు. రైట్ పాయింట్ అండి. చాలా మంది ఇదే ఫేస్ చేస్తారు. అది కరెక్ట్గా కోర్టుని ఎంత అభినందించాలంటే, ఆ జడ్జి గారికి ఎంత 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టానంటే నేను మనసులో. ఎందుకు అనంటే నాగరాజు గారు, అది ఎవరికి కనిపించినటువంటి పెయిన్, అర్థమైందా? దానికి సాక్ష్యాలు ఉండవు భార్య దగ్గర. మా ఆయన నన్ను విమర్శిస్తున్నాడు అని అంటే, తట్టుకో నీకు బొక్కలు పడినాయా అని మాట్లాడతారు. అరే విమర్శించేది ఈవెండి నిన్ను కాదు, నీకు పడవు కానీ ఈమెకు పడతాయి. ఇంకొకటి తర్వాత ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎంతసేపు ఏం చేస్తారంటే, సార్ కాపురము చక్కగా కూర్దామని ఎవరు ఆలోచించరు, సర్దుకుపో. ఎందుకు అనంటే ఆ కారణానికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడేటటువంటి ధైర్యం కానీ లేకపోతే అక్కడ పరిస్థితులు కానీ వీళ్ళకి అనుకూలించవు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన వాళ్ళని విక్టిమ్స్ని చేస్తారనమాట. సర్దుకుపోవడం తెలవదా? మొగుడన్న తర్వాత 1,00,000 ఉండదు సార్. కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు ఏడ్చుకుంటూ ఎన్ని చెప్తారంటే, నా దగ్గరికి వస్తున్నాయి కదా సార్. నేను అందుకే జడ్జికి చేతులెత్తి మొక్కాలని చెప్పింది. ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి ఎలా ఏడుస్తారు అని అంటే, మేడం ఇంకా అసలు కొట్టడు తిట్టడు మేడం, కొట్టడు తిట్టడు ఇదే చేస్తాడు. ఇంకొకటి ఆ అమ్మాయి దగ్గరికి రాగానే కరెక్ట్గా ఏం చేస్తాడు, వదిన్నో మరదలనో లేకపోతే వాడి ఫ్రెండ్నో లేకపోతే పక్కింటి అమ్మాయినో లేకపోతే ఇంకొక ఆడదాన్ని పోల్చి, ఈ అమ్మాయితో పోల్చి వాళ్ళని హైలైట్ చేసుకుంటూ ఈ అమ్మాయిని మానసిక పరమైనటువంటి హింస అన్నమాట. ఏమానందం సార్, ఏమందాం? పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే కనిపిస్తుంది సార్. అదేందో నాకు అర్థం కాదు. ఈ మహారాజులకి అదే బీప్ పెళ్లి చేసుకునేటప్పుడు అందంగా కనిపిస్తుంది సార్. నాదేందో సార్ 4 రోజులు లేకపోతే 10 రోజులు అవ్వగానే ఆ కొంచెం కార్యక్రమం అయిపోగానే అప్పుడు వీడికి అన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. నేనంటాను, ఆడది భరిస్తుంది కాబట్టి మీరు చలామణి అయిపోతున్నారు. నిజంగా ఫ్రస్ట్రేషన్ బద్దలైపోయి పీక కోసేసింది అనుకుందాం సార్, భరించలేక ఇలా జరిగినాయి చెప్తున్నాం. మగ అర్థమైందా? కోసేసింది అనుకోండి, ఏముంటుంది అక్కడ? చాలామంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏడ్చి ఇదే పని చేస్తామనంటే వాళ్ళందరికీ మొక్కి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గంటల తరబడి కూర్చోపెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిని సరిదిద్ది ఆ తర్వాత కొంతమందితోటి అవతల భర్తలతోటి కూడా మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్పి సెట్ చేసిన కేసులు కొన్ని ఉంటే అవతల మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడికి రాడు. బట్ ఈ అమ్మాయికి ఏం చేయాలో చెప్పి నేను పంపించిన. మెడిటేషన్ ద్వారా చాలామంది బయటకు వచ్చారు, మెడికేషన్స్ తోటి కొంతమంది బయటకు వచ్చారు. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాగరాజు గారు, ఎదుటివాడు భర్త అనేటటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో సంస్కారహీనంగా ప్రవర్తించటం అనేది మాత్రం కోర్టు అనేటటువంటిది తీర్పు ఇచ్చింది చూసారా. ఈరోజు ఆడదానికి పెద్ద ఆయుధం సార్, అది పెద్ద ఆయుధం. అది సాధించింది ఆడది. నిజంగా ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకు భర్త నన్ను మానసికంగా హింసిస్తున్నాడు అని అంటే కేసు నిలబడేది కాదండి.
పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే పోలీసులు కానీ సాక్ష్యాలు, దెబ్బలు, రక్తాలు, కోయిడాలు, పీకల కోయిడాలు ఇలాంటివన్నీ ఉండాలి కదా. అలాంటి సాక్ష్యాలు లేనటువంటి దెబ్బ పోలీసుడి దెబ్బ కదా ఇది. దీనికి సాక్ష్యాలు ఉండవు కాబట్టి కేసులు నిలబడేవి కాదు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే లాయర్లు ఈ కారణం మేజర్ ఇదైతే మిగిలినవన్నీ పెట్టేవాళ్ళు. ఏది సాసర్లు కొట్టేశారు, అవి కొట్టేశారు, ఇదేంటి బెల్ట్ తీసుకొని కొట్టాడు, అట్లా కొట్టాడు, ఇట్లా కొట్టాడు, ఈ హింసాత్మకమైనటువంటిది దాంట్లో ప్రోధి చేస్తే తప్ప ఆమెకి డివోర్స్ అనేది అలాట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు తన స్వతంత్రతని, తన యొక్క బాధని న్యాయస్థానం అర్థం చేసుకుని ఆమెకి న్యాయం జరిగింది ఈరోజు. ఇలాంటి కాపురాలు ఎన్ని ఉన్నాయో తెలుసా నాగరాజ్ గారు? ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ సార్. అది క్యాన్సర్ కంటే భయంకరంగా లోపల కుళ్ళిపోతూ ఉంటుంది మనసు. నువ్వు అలా ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ దగ్గరికి రమ్మంటే ఎక్కడ వస్తుంది సార్? మళ్ళీ ఏం చేస్తాడు వెద్దవా? ఆ అమ్మాయిని ఆ విధంగా ఆ శరీరాన్ని విపరీతంగా విమర్శించుకుంటూ, ఆవిడ అంగాంగ అన్ని విమర్శిస్తూ బయటికి వెళ్ళి ఆవిడ మానసికంగా కిల్ చేసేస్తాడు. వాంటెడ్లీ ఇక్కడ రెండు సాడిస్ట్ షేడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మానసికంగా కుంగ తీసేస్తే ఆటోమేటిక్గా వాడి దగ్గరికి పోదు అమ్మాయి. ఓకే, ఇక్కడ రెండు విధాలు ఏంటి అని అంటే, ఒకడు అన్ఫిట్ అనుకోండి, దాంపత్య జీవితానికి అన్ఫిట్ అనుకోండి, వాడు దీన్ని చూస్ చేసుకుంటున్నాడు. అనుమానించడం ఒకటి, బాడీ షేమింగ్ ఒకటి, ఈ రెండిటికి సాక్ష్యాలు ఉండవు. ఓకే, ఇంకొకళ్ళు గేస్ ఉన్నారు సార్. ఇక్కడ కొంతమంది గేస్ ఉన్నారు. వాళ్ళు సమాజం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారు, భార్య మీద మనసు ఉండదు. ఎక్కడ ఇది ప్రపంచంలో తను ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడుతుందో అని చెప్పేసి ఈ విధంగా ఆమెని మాట్లాడేసి ఆమె దగ్గరికి మనసు విరిగిపోతుంది సార్ ఆడదానికి. ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే, గ్రూపులు ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూపుల్లో, దాంట్లో పోస్ట్ చేస్తాడనమాట. ఏమని పోస్ట్ చేస్తాడు? నా దగ్గర రావట్లేదు నా భార్య, ఈ రోజుల్లో జరుగుతున్నాయి, నా భార్య నాకు సహకరించట్లేదు, నా భార్య నా దగ్గరికి రాదు, నాతో కాపురం చేయదు, మీరేం చేయాలో మీరు చెప్పండి, నాకు మీరందరూ పెద్దవాళ్ళు, మాకు ఏదన్నా న్యాయం చేయండి. ఈడిపోయి అక్కడ వేసే వేషాలు అనమాట. ఈ పొలోమంట ఈ మిగిలిన మందంతా నన్నే కదా అడిగారని చెప్పేసి ముందు వెనక చూసుకోకుండా ఆ పిల్లని ఇంకా హింస. నాగరాజ్ గారు, ఏమ్మా భర్తకి సహకరించవా? ఇలా ఉండదా? అలా అయ్యో వాడు నన్ను ఇట్లా శారీరకంగా హింసిస్తున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు అని అంటే తట్టుకోవాలమ్మా, తట్టుకోవాలి. ఏం తట్టుకోవాలి? నీ శరీరం కాదు, నీ మనసు కాదు అది. హౌ కెన్ యూ సే దట్? తట్టుకోవాలి. అవతల ఉన్న వాళ్ళ ప్రాబ్లం నిజమా కాదా ఎప్పుడైనా వీళ్ళు తరచి చూసారా? ఈ ప్రపంచం ఎలా దరిద్రమైనటువంటి సమాజము, సంఘము, ప్రపంచం అంటే మగాడు అనేటటువంటి 3 అక్షరాలకి ఒక విధమైనటువంటి కవచాన్ని ఒకటి దాన్ని వేసేసింది అన్నమాట. ఆ కవచాన్ని ఛేదించి విభేదించేటటువంటి శక్తి సాటి మగాడిలో కూడా లేదు నాగరాజు గారు ఈరోజు. ఎందుకంటే వాడు మగాడేగా, అందుకని వాడికి కూడా లేదు. ఎందుకంటే వాడు బ్రేక్ చేశాడు అనుకో, వాడు బ్రేక్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎదుటి వాడు అల్లుడైనా కూతురు నాశనం అవుతున్నా, కొడుకైనా కోడలు నాశనం అవుతుందన్నా, మనవడైనా మనవరాలు ఇంటికి వచ్చిన మనవరాలు నాశనం అవుతుందన్నా, లేదా మనవరాలు భర్త అయినా వీడు పట్టించుకోడు. కారణం ఏంటి? వాడిని బ్రేక్ చేస్తే వీడు బ్రేక్ అవుతాడు. కాబట్టి ఆ షీల్డ్ని ప్రతి ఒక్క మగాడు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు కోర్టు ఆ షీల్డ్ని బద్దలు చేసింది నాగరాజ్ గారు. హ్యాట్స్ ఆఫ్. ఎంత అద్భుతం అంటే చెప్పలేనది. నాగరాజ్ గారు, ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మరి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆడది రక్షించబడింది, హ్యాట్స్ ఆఫ్, హ్యాపీ. ఏది? బాధితురాళ్ళు రక్షించబడ్డారు. మరి బాధితుళ్ళు అవతల నా దగ్గరికి వచ్చినటువంటి కేసెస్, భార్యతో సహా తీసుకొచ్చిన భర్తలు ఉన్నారు, భర్తలే వచ్చి నాతో మాట్లాడి, అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్తో సహా వచ్చి నాతో మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. ఏంటి అని అంటే, పాప పెళ్లి చేసుకుంటుంది బాబుని. పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, మరి ఏం బాగుంటాయో అర్థం కాదు. పెళ్ళి అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత ఆ దాంపత్య జీవితానికి వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క స్టార్ట్ చేసేటటువంటి రోజు నుంచి టార్చర్ మొదలెట్టేస్తుంది. నేను చాలా అందగత్తెని అని ఒక పాప అంటది. ఒక మాడమేమో అసలు నా చదువుకి నా కెపాసిటీకి నువ్వెందుకు పనికిరావు అంటది. అరే తాళి కట్టేటప్పుడు ఏం చేసినారు ఈ పెద్దమ్మలు? నాకు అర్థం కాదమ్మా. కళ్ళు మూసినారా? లేకపోతే ఇంకేమన్నా జరిగిందా?
ఇంకొకటి ఏంటంటే ఈ ప్రవర్తన ఏదో తాళి కట్టించుకున్న తర్వాత చేసుకున్న వాడిని, చేసిన వాళ్ళని, కన్న వాళ్ళని, వీళ్ళందరినీ రోడ్డు మీద పడేసి మానసికంగా మిక్సీలో వేసే కంటే వేసి గ్రైండ్ చేసే కంటే అదేదో పెళ్ళికి ముందే మీరు నాకు ఈ సంబంధం అక్కర్లేదు, నాకు వీడు అక్కర్లేదు, వీడు నచ్చలేదు అని చెప్పేసి అని ఒక మాట అంటే పోలేదా సార్? ఇంకా వీడు టార్చర్ చూడండి, పెళ్ళైన తర్వాత 6 నెలలు అవుద్ది ఏం కాదు, సంవత్సరం అవుద్ది ఏం కాదు, 2 సంవత్సరాలు అవుద్ది ఏం కాదు సార్. అలా వెయిట్ చేసిన భర్తలు ఉన్నారు సార్. అది మీరు చెప్పింది కరెక్ట్ అండి. కొంతమంది జెనెటిక్ డిజార్డర్ తోటి పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ కూడా ఈ టైప్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నా సార్. అసలు ఏ రోలు లేని వాళ్ళు కూడా, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా 1-2 మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మేజర్ బాధలు పడుతున్నారు కట్టుకున్న భార్యలతోటి. అది ఇంకా భయంకరమైనటువంటి హింస సార్. అది పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ కారణాలు ఏముంటాయి? పెద్దవాళ్ళు కలిసి వాళ్ళ యొక్క ఒత్తిడితో పెళ్లి చేసుకోవటం ఒకటి ఉంటుంది, లేదంటే ఇతని స్టేటస్ మాత్రమే నచ్చి చేసుకోవటం ఉంటుంది. చేసుకున్న తర్వాత ఏమవుద్ది సార్? స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ అనమాట. వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. మారిపోయిన తర్వాత వాడిని ఎక్కడ హింస పెట్టాలో పెడతారు. పెట్టిన వాళ్ళు ఊరుకుంటారా? కొన్ని సందర్భాలు, కొన్ని సంబంధాలు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఏంటమ్మా అని ఒకవేళ ఎవరైనా అడిగారు అని అంటే అసలు వీడి బతుకు బస్ స్టాండ్ రోడ్డు మీద. నిజంగా బాధలు పడే ఆడది మాలాంటి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వస్తుంది, లేదా సైకాలజిస్టుల చుట్టూ, సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతున్నారు సార్. ఏ విధమైనటువంటి బాధ లేనటువంటి ఆడది రోడ్డును పడుతుంది సార్. ఎందుకు? తను చేసేటటువంటి తప్పుల్ని కానీ తనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని తను మార్చుకోవడానికి రోడ్డు మీద పడి బ్లేమ్ చేస్తుంది. ఇక్కడ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఇటు మగాడి వల్ల ఆడది బాధపడుతుంది, ఆడదాని వల్ల మగవాడు బాధపడుతున్నాడు. ఈ బాడీ షేమింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఒక్కటి నేను గుర్తుపెట్టుకోండి, భార్య కానీ భర్త కానీ, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు దొబ్బినియా? ఒక్క విషయము. చేసుకున్న తర్వాత వాళ్ళని హింసించటం ద్వారా మీరు మానసికంగా మీరు పొందేది ఏంటి? ఆర్థికపరమైనటువంటి లాభాల కోసమో, లేకపోతే మీరు చేసేటటువంటి సెకండ్ వెర్షన్లో ఆనందం పొందటం కోసమో చేసుకున్న వ్యక్తిని కనుక మీరు ఇలా చేస్తే రేపొద్దున తాత్కాలికంగా వీళ్ళు ఏదన్నా ఉపశమనం పొందొచ్చేమో. కానీ నాగరాజు గారు, చాలామంది ఆడవాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే పీక కొయ్యాలని చెప్పాను చూసారా, చాలామంది నా దగ్గర చెప్పారు సార్, నాకు ఇట్లా కాళ్ళు చేతులు వణికినాయి మేడం, అర్ధరాత్రి పడుకున్నప్పుడు పెక్ కోసేయాలనిపిస్తుంది మేడం అని. అంత పని చెయ్యొద్దమ్మా, చెయ్యొద్దు. మాట్లాడడానికి నవ్వొస్తుంది కానీ వాళ్ళు ఏడ్ చేసి బరస్ట్ అయిపోయి వాళ్ళ కసిని ఇలా చూపిస్తే అప్పటికి వాళ్ళు నిద్రమాత్రలకో లేకపోతే సైకియాట్రిస్టులు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్లకో ఇవన్నీ తీసుకుంటారు నాగరాజు గారు. ఇవేమీ కూడా వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేయవండి. మనసుని, బ్రెయిన్ని నిద్రపుచ్చగలవేమో కానీ మనసుని తేలికపరిచేటటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది నాగరాజు గారు? అలాంటి వాళ్ళని చాలామందిని నేను మెడిటేషన్లోకి తీసుకొని వచ్చాను, మెడిటేషన్ సజెస్ట్ చేశాను. దాని నుంచి బయటపడిన వాళ్ళు 90% ఉంటారు నాగరాజు గారు. మెడిటేషన్ ఓన్లీ మిరాకిల్స్ అనమాట. ఇలాంటి జీవితాల్లో, ప్రశ్నార్థకమైనటువంటి జీవితాల్లో ఒక మిరాకిల్ని తీసుకురాగలిగేది మెడిటేషన్ అండి. సో ఇక్కడ నేను చెప్తున్నాను, పుట్టుక అనేటటువంటిది ప్రకృతి ఇచ్చినటువంటి ఆ సృష్టి ధర్మం. అది ఆ సృష్టి జరిగినప్పుడు అతను ఎలా జన్మ తీసుకున్నాడు, ఎలా వచ్చాడు, అది అతని తప్పు కాదు, ఆమె తప్పు కాదండి. ఆమె తప్పు కాదు సార్. కాళ్ళ చేతులు అన్నీ బాగానే ఉన్నా, అన్నీ ఉన్నవాడు ఏదో ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉంటాడు సార్. ఇక్కడ మీరు జెనెటిక్గా, ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని విమర్శించడం ఒక బాధ అయితే, ఏమీ లేనాడు కూడా పెళ్ళికి ముందు ఇలా ఉన్నావు, పిల్లల ముందు ఇలా ఉన్నావు, పిల్లలు పుట్టిన తర్వాత అసహ్యంగా ఉన్నావు అంటే ఎవరి కోసం కందరా? తనకి తాను అసహ్యంగా ఎవరి కోసం తయారైంది? నిన్ను సమాజంలో నా మొగుడు మగాడ్రా, 2 పిల్లల్ని కన్నాడు అని నిన్ను సమాజంలో మగాడి కింద ప్రూవ్ చేయడానికి తన 2 పిల్లల్ని కానీ తన యొక్క శరీరాన్ని త్యాగం చేసింది. నువ్వు అట్లాంటి ఆడదాన్ని పట్టుకొని నిన్ను చూస్తే 3 రావట్లేదు, లేకపోతే నిన్ను చూస్తే ఇంకేదో రావట్లేదు అని మాట్లాడే పచ్చిగా మాట్లాడే భర్తల్ని నేను చెప్తున్నాను, వాళ్ళు మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీ పీకల మీదకి తెచ్చుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారండి, అండ్ చాలామంది పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి ఫీల్ అవుతున్నారు, దాన్ని ఫేస్ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, మనుషులు కూడా దొరక్క నేను చూశాను కదా, మీ దగ్గరే చాలామంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కౌన్సిలింగ్ కోసం ఎక్కడైనా ఏదైనా చిన్న సొల్యూషన్ దొరుకుతుందేమో, వాళ్ళ మెడిటేషన్లోకి వచ్చి కూడా అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్
క్లాసెస్ కానివ్వండి, వన్ ఆన్ సెషన్స్ కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ వన్ ఆన్ సెషన్స్కి ఒక్కొక్కళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారో చెప్పుకోవడానికి మనుషులే దొరకట్లేదు. అవును, ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఇది నిజంగా విచారించదగ్గ విషయము. దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక మనిషి లేడండి తోడు చెప్పుకోవడానికి, మనసులో బాధను వినడానికి ఎవరికి తీరిక లేదు, చెప్పుకోవడానికి వీళ్ళకి ఎవరు దొరకటం లేదు. నేను అదే మాట్లాడతా. చాలామంది కంటే అమ్మ ఇంత దూరము ఎక్కడెక్కడి నుంచో ఫోనుల్లో మాట్లాడతారు, జూమ్లో మాట్లాడతారు, డైరెక్ట్గా వస్తారు. అమ్మ మీ వాళ్ళతో కూర్చొని పరిష్కరించుకోవచ్చు కదా అని అంటే, మేడం లాభం లేదండి, ఎవరికి అంత తీరిక లేదండి, నా కన్న తల్లే వినట్లేదండి నా గురించి, ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలండి. అలా విన్నప్పుడు బాధ అనిపిస్తుంది నాగరాజ్ గారు. నిజంగా మనం ఒక సమాజాన్ని తయారు చేయాలనిపిస్తుంది. ఏంటి అని అంటే, ఇలాంటి కౌన్సిలింగ్లు ఇచ్చే సమాజాన్ని తయారు చేద్దాం. నాలాంటి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కాదు సార్. సమాజంలో ప్రతి ఒక్కడు ఇంకొకటికి ఆసరాగా నిలబడాలి, ఒక మంచి ఉద్దేశంతో, ఒక కాపురం నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉండాలి, ఒక మనిషిని కష్టం నుంచి బయటపడేయాలనేటువంటి ఉద్దేశంతో ఓ సమాజాన్ని తయారు చేయాలనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది వద్దబ్బా చాలు ఇంతవరకు, ఇప్పటికే ప్రియా చౌదరి చాలా పూసేసుకుంది, ఇంకా అవసరం లేదని అనిపిస్తుంది. నేను అదే నా దగ్గర క్లయింట్స్కి కూడా చెప్తాను, లేదమ్మా ఇంకొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అవసరం ఉంది అనగానే కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నా 2 చేతులు పట్టేసేసుకుని మేడం ఆ పని మాత్రం చేయకండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళము ఆడవాళ్ళము బ్రతుకుతున్నాము అనంటే, ధైర్యంతో బ్రతుకుతున్నాము, మాకు ఒక దారి కనిపిస్తుంది అనంటే మీరు ఇచ్చిన ధైర్యంతో మేము బ్రతకగలుగుతున్నాం. మా పేరెంట్స్ మాకు దారి చూపించటం లేదు, లేకపోతే మా చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మాకు దారి చూపించటం లేదు. మీ స్పీచెస్ ఉన్నాయో వాటి ద్వారా మేము చాలా ఎన్లైట్మెంట్ పొందుతున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో నా పరిస్థితి ఎలా ఉంది అనంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి. కౌన్సిలింగ్లో ఒప్పుకున్నాను అనంటే నాకు నా ఎనర్జీ సరిపోవట్లేదు, లేదు మానేద్దాము అనంటే వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి చూద్దాం మధ్య మీడియా ఏదైనా. నేను అందుకే చెప్తున్నాను, కమ్ టు మెడిటేషన్. ఎందుకు అనంటే, చెప్పుకోవడానికి మనుషులు కాదు, దేవుడే వస్తాడు మీ దగ్గరికి వినడానికి, రాసిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వన్ ఆన్ సెషన్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, అది పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, దానికి సంబంధించిందైనా సరే ప్రియా చౌదరి గారి కౌన్సిలింగ్ సెషన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి, అది కూడా మెడిటేషన్ మీద జరుగుతాయి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్ ఏమో 15 డేస్ ఉంటుంది, ఆఫ్లైన్ పౌర్ణమి క్లాసెస్ అయితే సపరేట్ ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదు అంటే, కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే వాట్సాప్ చేయండి. అది కూడా లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి మాకు మాకు ఈ విధంగా కావాలి, నాకు ఈ అప్డేట్ కావాలి అని చెప్పి మీరు కనుక మెసేజ్ పెట్టినా, ఫాలో అయ్యి ఖచ్చితంగా మెసేజ్ పెట్టినా దాని మీద రెస్పాండ్ అయ్యి అప్డేట్ అయినా ఇస్తాను. ఆ విధంగా అయినా సరే మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు ప్రియా చౌదరి గారికి సంబంధించి. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి, దాని త్రూ అయినా మీరు రావచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.